రైట్, నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి సరే సామాన్యులు పడే ఇబ్బందులు లేకపోతే రాష్ట్రాలకు సంబంధించి ఇబ్బందులు ఉంటాయి లేదని మాట్లాడుకున్నాం. అయితే పొలిటికల్ కామెంట్స్ కూడా అంతే సీరియస్ స్థాయిలో వస్తున్నాయి. రాహుల్ గాంధీ చేసిన కామెంట్ గురించి మాట్లాడుకుందాం. ప్రకాష్ గారు, ఆయన నిన్న లైన్ లో నించోవడం సరే, దాని ఏం పొలిటికల్ డ్రామా కొట్టిపడిస్తుంది అనుకోండి బీజేపీ, ఆయన ఫోటో కోసం నోటుతో దిగారు అని చెప్పి. సో మీకు ప్రకాష్ గారు, మీకు కూడా అట్లా కనిపిస్తుందా ఆయన రాజకీయం చేయడం కోసం వచ్చారా? డెఫినెట్లీ అది ఒకటి ఇష్యూ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవెన్ కాంగ్రెస్ ఈ డిసిషన్ తీసుకుంటే కూడా బీజేపీ అదే పనిచేస్తుంది. ఎవరైనా చూసాం, మనం బగ్గీలో పోయింది చూసాము, వాజ్పేయి గారు ఇదే పెట్రోల్ పెరిగినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు, ఇవన్నీ దిట్ ఈస్ ఎ కామన్. బట్ డెఫినెట్లీ ఏదైతుందో లాంగ్ రేంజ్ లో ఇటు ఇంకోటి నాట్ ఓన్లీ ఇప్పుడు ఇదేదో 500,000 నోట్లు కాదు, లాట్ ఆఫ్ యావరేజ్ ఏదైతుందో డిఫరెంట్ పేపర్స్ వస్తున్నాయి. 15% ఆఫ్ ఫేక్ కరెన్సీ కూడా ఉంది. అది కూడా ఒకటైతే నేను 86 లో సింగపూర్ పోయాను సార్, అవుట్ ఆఫ్ ఇండియా. మన రూపాయి వాల్యూ అప్పుడు యుఎస్ డాలర్ అవుతుందో 11 రూపీస్, సింగపూర్ డాలర్ ఏదైతుందో 3 రూపీస్ 75 పైసా. ఈ రోజు మన పరిస్థితి ఏంది? సింగపూర్ కూడా యుఎస్ పోల్చుకుంటే కూడా ఎంత పెరిగాది? ఖచ్చితంగా స్ట్రాంగ్, మనకు 1 రూపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. మరి ఆర్థిక అస్థిరత నెలకొంటుందన్నారు ఆయన మోదీ చర్యలతో దేశంలో ఆర్థిక అస్థిరత. చిదంబరం గారు ఏం చెప్పారు అప్పుడు? జనతా ప్రభుత్వం ఏదైతుందో జనవరి 16 1000 నోట్లు 10,000 నోట్లు 10,000 అయితే ఎవరు చూడలేదు సార్. 1000 నోట్లు అయితే అప్పుడు ఇందిరాగాంధీ నాకు 1000 నోటు కాదు, నాకు 100 లేదన్నప్పుడు బాపిరాజు గారు ఏదైతుందో అప్పుడు మామూలు కార్యకర్త ఇక్కడ లాల్ బహదూర్ స్టేడియం దగ్గర ఓపెన్ అయితే ఆయన 1000 నోటు ఇచ్చి సంతకం పెట్టుకుంటే పెట్టలే. ఆమె పక్కకున్న నిర్మల దేశపాండేకి ఇచ్చి అది డొనేషన్ తీసుకుంది. ఆ ఫోటో తీసుకుని ఆయనకు టికెట్ రాకపోతుంటే ఇండిపెండెంట్ పోటీ చేసి 40 ఓట్లతో గెలిచాడు. నేను ఇందిరాగాంధీ భక్తుని, నాకు టికెట్ ఇవ్వలేదని కైకలూరు మొదటిసారి అక్కడి నుంచి కృష్ణా జిల్లా నుంచి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతుందో ఇప్పుడు రాత్రి రిజల్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు మాత్రం వాల్యూ బాగా పెరుగుతుంది. ప్రతి వాడు ఏదైతుందో అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా రేపు ఏదైతుందో 5-10 ఎకరాలు 2 ఎకరాల నోడు కూడా కూరగాయల బండి చూపెడతాడు. బ్లాక్ మనీ అనేది పోదీయాలి. యూఎస్ లో ఏదైతుందో మేము చూస్తున్నాం కదా, బ్లాక్ మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ అంతా బ్లాకే. క్యాష్ ఏదైతుందో ఒక ఇల్లు ఉంది, అవుట్ రైట్ సేల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఇక్కడ 20,000 ఉంది ఈ ప్లేస్ లో, ఎన్టీవీ ప్లేస్ లో 1,00,000, 20,000 వాడు చూపుతున్నాడు, 80,000 చూపుతున్నాడు. అక్కడ యూఎస్ లో కూడా అంతే. ఒక హౌస్ సేల్ ఉంటుంది $60,000, $60,000 రిజిస్ట్రేషన్ ఒక 8,000 కడతాడు, 60,000 వాడు క్యాష్ ఇస్తాడు. ఇచ్చేసి ఏం చేస్తాడు? ఈ 60,000 మళ్ళీ రిపేర్ చేసుకుని $20,000 $1,50,000 అమ్ముతాడు. అప్పుడు వానికి ఈజ్ వైట్ అవుతుంది. సేమ్ పరిస్థితి ఇక్కడ అవుతుంది. 2 స్టోర్స్ ఉంటాయి. ఒక స్టోర్ లో టోటల్ క్యాష్ ఉంటుంది, ఒక స్టోర్ లో కార్డ్ సిస్టమ్ 90 వస్తుంది. ఈ క్యాష్ ఏదైతుందో వాడు సాలరీస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా జీరో పోతుంది అనేది ఏం లేదు. కానీ ఖచ్చితంగా ఏదైతుందో పేదవానికి కానీ కంట్రీకి స్టేట్ సెంట్రల్ రెవెన్యూ నిర్ణయాన్ని ఎవరు డినై చేయలేదు, అందరూ స్వాగతించారు. సరే, కొంచెం ముందు చెప్పుంటే బాగుండేది, మాకు ఇబ్బందులు ఉండకుండా ఉండేవని సామాన్యులు అభిప్రాయపడ్డారు. మరి అదే సామాన్యులతో కలిసి ఆయన లైన్ లో నుంచోవడం అనేది కేవలం రాజకీయంగానే చూడాలా? ఇప్పుడు రాహుల్ గాంధీ లైన్ లో నిలబడ్డాడు, బ్యాంక్ లోకి జనంలో కలిసిపోయిండు, మార్చుకోవడానికి ప్రయత్నం చేసిండు అనేది చిన్న విషయం. దాన్ని అంత పెద్దగా మనం ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రు, ప్రతిపక్షాలు ప్రభుత్వంలో ఎవరున్నా ప్రతిపక్షాలు చేసే పని అదే. అందుకొరకు అది మేజర్ ఇష్యూ కాదు. కానీ ఇక్కడ మేం చెప్పేది సరే, తాత్కాలికంగా ప్రభుత్వాలైనా సామాన్య ప్రజానికమైనా ఇబ్బంది పడుతున్నారు. ఫంక్షన్ చేసుకుంటాడు, నిత్యావసర వస్తువులు కొనుక్కునేవాడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మాట వాస్తవం. కాకపోతే ఇక్కడ దీన్ని స్వాగతించేటటువంటి అంశం ఏంటి అంటే, బ్లాక్ మనీ విషయంలో కోట్ల రూపాయల నల్లధనం బయటకు రావడం కొరకు ఇది సరే 100% రాకపోయినా ఒక 50% అయినా వచ్చే అవకాశాలు. అదే విధంగా నీకు టెర్రరిస్టుల విషయంలో కూడా ఫేక్ నోట్స్ చాలా, అసలు మన ద్రవ్యోల్బణాన్ని ఏ పరిస్థితికి తీసుకుపోతుంది అనే పరిస్థితుల్లో ఫేక్ నోట్స్ ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడం కొరకు అనేటటువంటిది ఆల్ ఆఫ్ సడన్ గా ఒక నిర్ణయం అది తీసుకోవాల్సింది ఎవరైనా నడుస్తుంది. కాకపోతే మేమనేది ఏంటి అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని హర్షిస్తూనే ఇంకొకటి ఇప్పుడు ప్రకాష్ రావు గారు చెప్పినారు, ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఇక్కడ నీకు 20,000 కార్డ్ వాల్యూ ఉంటే ₹1,00,000 మార్కెట్ వాల్యూ పోతుంది. ఎవరు కొంటున్నారు ఈ ₹1,00,000 పెట్టి? ఎవడో బ్లాక్ మనీ ఉన్నటువంటి వ్యక్తులే అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటున్నారు. దానివల్ల గవర్నమెంట్కి వస్తలేదు, సామాన్య ప్రజలు కనీసం వాడు ఒక హౌస్ సైడ్ కొనుక్కునేటటువంటి పరిస్థితిలో లేదు. దీంతో అంత వైట్ అవుతుంది కాబట్టి సామాన్య ప్రజానికానికి కూడా లాభం జరుగుద్ది. అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా వెనకబడి పెరుగుద్ది, డెఫినెట్ పెరుగుతుంది. లాంగ్ రన్ లో మనకు మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆదాయం కూడా పెరుగుద్ది. మరి చెప్పినట్లుగా మన యొక్క ద్రవ్యము 16,63,452 కోట్లు ప్రస్తుతం ఉంటే దాన్ని మనం పెంచుకునేటటువంటి అవకాశం తగ్గేటటువంటి పరిస్థితికి తెచ్చుకోవాలి.
ఎందుకంటే అడ్డగోలుగా నోట్స్ తయారైన తర్వాత మన ద్రవ్యోల్బణం కూడా పరిస్థితి ఏమైపోద్దో కూడా చెప్పలేము. కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటిది వెనుకబడిన రాష్ట్రాలు కానివ్వండి, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఇది ఇప్పుడిప్పుడే 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు దాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రాష్ట్రాలను ఆదుకోవాలి. ఇలాంటి రాష్ట్రాలను ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ గవర్నర్ గారితో డిస్కస్ చేసినరా చేయలేదా అప్రస్తుతం. అయినా కేసీఆర్ గారు డిస్కస్ చేయడంలో కూడా న్యాయం ఉంది. నా రాష్ట్రానికి ఈ విధంగా నాకు ఆదాయంలో ఇబ్బంది అవుతుంది, నష్టం జరుగుతుంది, లాంగ్ రన్ లో లాభం జరగవచ్చు, పూరించమని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇలాంటి రాష్ట్రాలకు మీరు బడ్జెట్ అలొకేషన్ విషయంలో, వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కొంత పెద్దన్న పాత్ర వహించి రాష్ట్రాలను ఆదుకునేటటువంటి పని చేస్తే డెఫినెట్ గా అందరం హర్షిస్తాం. 2000 ఇంట్రొడక్షన్ సంబంధించి 3 సార్లు ఆర్థిక మంత్రిగా చేసిన చిదంబరం గారికి కూడా చాలా డౌట్లు ఉన్నాయి. ఈ నోటుతో నల్లధనాన్ని ఏ రకంగా అరికడతారని. సరే, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారికి కూడా డౌట్లు ఉన్నాయి, చాలా మంది సామాన్యులకు డౌట్లు ఉన్నాయి. మీరు ఏమైనా కొంచెం క్లారిటీ ఇవ్వగలరా? ఒకటండి, పొలిటికల్ గా ఏ ఇష్యూ తీసుకున్నా విమర్శించే వాళ్ళు ఒక సెక్టర్ ఉంటారు, అంటే గత అనుభవాలు కూడా మనం చూసాం. రెండోది ఏదైతే కిడ్ ప్రో క్రోనీ క్యాపిటల్, ఈ 2 అంశాలతో మిళితమైనటువంటి రాజకీయ నాయకుల్లో గుండెల్లో మటుకి రైళ్లు పరిగెత్తినాయి. చిదంబరం గారేం ఎక్సెప్షనల్ కాదు. వాళ్ళ అబ్బాయి కార్తీ మీద వచ్చినటువంటి సూట్ కేసు కంపెనీల ద్వారా లండన్ లో జరిగినటువంటి ఆర్థిక దాష్టికాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా ప్రకంపనలు సృష్టించినాయో అని నాకు డౌట్. సరే, నిన్న రాహుల్ గాంధీ గారు కూడా, నేను కూడా సాధారణమైనటువంటి వ్యక్తిలాగా డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చాను, 4,000 రూపాయలు, ఇక్కడ ఎవరు సూటు బూటు వేసుకున్న వాళ్ళు అనేటటువంటి మాట అని అన్నారు. ఆయన సూటు బూటు వేసుకున్నా వేసుకోకపోయినా ఆయన స్థితిగతి పరిస్థితి, మరి నేషనల్ హెరాల్డ్ లాంటివంటి అంశాల్లో ఏంటి అనేటువంటి అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఏవో కొన్ని అంశాలను చూపించి వాస్తవ పరిస్థితిని మార్చే విధంగా ప్రజలు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవం, దాన్ని ఎవరు దాన్ని కూడా పడుతున్న మాట వాస్తవం. రాజకీయ రంగుపుల మీద దాని నుంచి లబ్ధి పొందాలంటే ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే 97% మంది దగ్గర ఏదైతే ఉండవలసినటువంటి డబ్బు 3% మంది ప్రజల దగ్గర ఉందో అక్కడే దాని యొక్క స్పష్ట. అయితే ఒక అంశం చాలా క్లియర్ గా మనం చెప్పుకోవాలా, ఇవాళ బ్యాంకింగ్ కల్చర్ పెరగాలి, ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంకుల ద్వారా జరగాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్న క్రమంలో భారతదేశంలో రూరల్ బ్యాంకింగ్ సెక్టర్ లో 27% మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇమ్మీడియట్ గా దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మనం ఒక సంస్కరణ తీసుకుని వెళ్తున్నటువంటి ఈ క్రమంలో అక్కడ రూరల్ సెక్టర్, అందుకనే పోస్ట్ ఆఫీస్ ని ఆల్టర్నేటివ్ గా పెట్టిన సెక్యూరిటీ మెజర్స్ కానీ లేకపోతే వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాల్సిన అవసరం. అయితే ఇందాక శివాజీ గారు చెప్తే చాలా మంచి పాయింట్ చెప్పారు, ట్యాక్సెస్ పెరుగుతాయి అని. ట్యాక్సెస్ ఏ విధంగా పెరుగుతాయి అంటే, ఎప్పుడైతే బ్లాక్ మనీని మనం దీన్ని కర్బ్ చేశామో, ఇప్పటికే 75% వరకు జీడిపిలో బ్లాక్ మనీ ఉందన్న దాన్ని సిస్టంలోకి తీసుకురావటం వల్ల జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరుగుతూ ఒకవైపు ఇప్పుడు జిఎస్టీ తెచ్చినందువల్ల అక్రమమైనటువంటి ట్రాన్సాక్షన్లు కట్టడి చేయడానికి వీలుగా ఉన్న జిఎస్టీ వల్ల ప్లస్ ఇది 2 కలిపితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బిజినెస్ వాల్యూమ్ పెరుగుతుంది, ట్యాక్సేషన్ పెరుగుతుంది, దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ సోర్స్ వస్తుంది. రెవెన్యూ సోర్స్ ఎప్పుడైతే వస్తుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనే దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పటి వరకు మనము రాజధానుల్లోనూ పట్టణాల్లోనూ మున్సిపాలిటీలో చేసాం. గ్రామీణ వ్యవస్థకి పల్లెల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తీసుకెళ్లేటటువంటి అవకాశం, దీని యొక్క మూల ఉద్దేశం అదేనని కూడా మోడీ గారు చెప్తా ఉన్నారు. అయితే ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇంత దీర్ఘకాలిక ప్రయోజనాలు వచ్చేటటువంటి ఈ అంశంలో స్వల్పకాలిక ఇబ్బందుల్ని చూపించి, దీన్ని పూచిగా చూపించి ప్రజలను ఒక పానిక్ సిచ్యువేషన్ అనుమానం కూడా నివృత్తి చేయండి. నాది కాదు, చాలా మంది అడుగుతున్న ప్రశ్న, ఈ హై డినామినేషన్ నోటు 1000 కన్నా పెద్ద నోటు ద్వారా నల్లధనాన్ని అరికట్టడం ఎట్లా సాధ్యం అవుతుంది? అవినీతికి నల్లధనానికి సంబంధం లేదు. అవినీతి ఏ ఫార్మేట్ లోనే ఉండొచ్చు. 2000 నోటు తీసుకోవచ్చు, బంగారం తీసుకోవచ్చు, ఇంకోటి ఏమైనా డిమాండ్ చేయొచ్చు, అది సెపరేట్ ఇష్యూ. మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ క్యాష్ ఉందో ఇది మొత్తాన్ని బ్యాంక్ లో జమ చేసుకోమన్నప్పుడు 2.5 లక్షల లోపు అని అనుకున్నారు. కాదు, ఎంత అమౌంట్ అయినా మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించి మీ దగ్గర ఎంత ఉన్నా కానీ చేసుకోవచ్చు. ముఖ్యంగా అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ఉన్నటువంటి వాళ్ళకి ఒక 20 ఎకరాలు 15 ఎకరాలు ఇంట్లో ఉన్నప్పుడు ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళ దగ్గర 25 లక్షలు 50 లక్షలు అక్యుములేట్ అయ్యి ఉండొచ్చు. నో ప్రాబ్లం. 50 లక్షలు 25 లక్షలు ఉన్నంత మాత్రాన ఇది జమ చేయకూడదు అనేటటువంటి ఉద్దేశం లేదు. దాన్ని ఇటువంటి సందేహాలు ఏమంటే దగ్గరలో ఉన్నటువంటి ట్యాక్స్ కన్సల్టెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ ద్వారా కూడా వారు నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2000 రూపాయల నోట్లు వేసినా కానీ మేమైతే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు 2000 నోట్లు కూడా ఆపాలి, వద్దు అని చెప్పేటటువంటిది మా డిమాండ్. అయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఒకసారిగా ఈ నోట్స్ అన్ని మనము డిమాలిష్ చేస్తే
ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ ని ఇప్పుడు 1000 రూపాయలు 500 నోట్ని ఒక 25% కంట్రోల్ చేయడం ఎలాగా? ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఈ మనీ బయటికి వెళ్తుంది అనేది ఒక రెస్ట్రిక్షన్ అక్కడ బయట పడిపోతుంది. ఎవరి దగ్గర నుంచి ఈ డబ్బు ఎవరి ద్వారా వెళ్తుంది అనేది. అందులో 10,000 రూపాయలు మించి ఒక రోజు వేయకూడదని, ఇవ్వమని, వారం లోపల 20,000 దాటకూడదని, 4,000 రూపాయలు మాత్రమే కౌంటర్ నుంచి ఇస్తామని ఈ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో మీరు చాలా పరిమితమైనటువంటి అమౌంటే బయట డిసెంబర్ తర్వాత కూడా ఏం జరగబోతుందంటే అవసరాన్ని బట్టి పెంచుకుంటూ పోతారు కానీ అపరిమితంగా మటుకి ట్రాన్సాక్షన్ అవకాశం ఇవ్వరు. అయితే ఒకటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే దీని రాజకీయ రాద్ధాంతం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సూట్ కేసు కంపెనీలతో డబ్బు తరలించిన వాళ్ళు మళ్ళీ పెట్టుబడుల కింద క్రోనీ క్యాపిటలిజం కింద కిట్ప్రో కింద ఎవరైతే గతంలో ఎబ్బడిముడిగా డబ్బు వనరుల్ని దాబెట్టుకున్నారో వారి గుండెల్లో. మీరు పొలిటికల్ కామెంట్స్ కి కౌంటర్ రెస్పాండ్ అవ్వండి. ఒకటి రాహుల్ గారు చేసిన కామెంట్స్, రెండోది చిదంబరం గారు కేజ్రీవాల్ చేసిన కామెంట్స్. చాలా మంది చేస్తున్న కామెంట్ ఏంటంటే ఒక పానిక్ సిచ్యుయేషన్ లో నెట్టేసి ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళిపోయారు, భరోసా ఎవరా అని కొంతమంది చేస్తున్న కామెంట్స్. దీనికి రెస్పాండ్ అవ్వండి. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. దానికి వయసు అయిపోయింది. దాంట్లో ఉన్నటువంటి లీడర్లందరినీ పక్కన పెట్టి అనుభవజ్ఞం లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు దినకర్ గారు చెప్పినట్టు అన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఒకటి దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో మొన్న మనం చూసాం కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. సర్జికల్ స్ట్రైక్ జరిగింది దాడి అంటే కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు, లేదా మహారాష్ట్ర సంబంధించిన పిసిసి అధ్యక్షుడు శర్మ గారు లాంటి వ్యక్తులు ఎంత ఘోరంగా అంటే వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు పాకిస్తాన్లో ప్రధానమైనటువంటి డాన్ లాంటి పత్రికల్లో పదాక శీర్షికల్లో వచ్చి వీళ్ళని గొప్ప పాకిస్తాన్ లో పొగిడేటువంటి పరిస్థితి. వీళ్ళు హైకాన్లు అయిపోయారు పాకిస్తాన్. అంటే దేశద్రోహులు, మన దేశం పాడైపోవాలని కోరుకున్నటువంటి దేశంలో వీళ్ళు హైకాన్లు అయ్యారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి మొత్తం మీడియా, ఆర్థికవేత్తలు, అసలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ఆర్థికవేత్తలు మొత్తం అమెరికా ఎలక్షన్స్ ఒకవైపు జరుగుతుంటే అంతకంటే వేగంగా భారతదేశం వైపు చూశారు. అసలు భారతదేశంలో ఒక రిఫార్మ్ జరగబోతుంది. ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది. పెద్దలు ప్రకాష్ రావు గారు చెప్పినట్టు ఇప్పటిదాకా మన రూపాయి విలువ పెరగబోతుంది. చాలా రోజులుగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా మనకు డాలర్ తో కానీ లేదా యూరోతో కానీ కంపేర్ చేస్తే మన రూపాయి విలువ పెరగట్లేదు. సో ఏం జరుగుతుందో చిదంబరం గారికి అర్థం కావట్లేదు అంటారా? సీనియర్ ఆర్థిక మంత్రిగా గతంలో చేసిన చిదంబరం ఏంటంటే చిదంబరం గారు ఈ దేశంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి వైఫల్యాలను మూటగట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఈ దేశ ఆర్థిక వ్యవస్థనేమి ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి కాదు. నిజంగా మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక ఆర్థికవేత్త ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ దేశాన్ని పరుగులు పెట్టించవచ్చు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారిని రాజకీయంగా మేము వ్యతిరేకించవచ్చు కానీ ఒక ఆర్థికవేత్త మేము ఎవరు వ్యతిరేకించలేము. ఎందుకంటే రిఫార్మ్స్ ఈ దేశంలో 93 నుంచి పివి నరసింహరావు గారిని లేదా మన్మోహన్ సింగ్ గారిని మనం వాళ్ళని లేని భారతదేశాన్ని మనం ఊహించడం కూడా ఊహించలేము. ఈరోజు ఇంత పెద్ద విప్లవం వచ్చిందంటే మనం వారి యొక్క రిఫార్మ్స్ అనే చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే రిషి గారు, ఒకటి ఈ దేశంలో ఉన్నటువంటి 99% మంది ప్రజలు ఒక 10 రోజుల్లో కుదురుపడతారు. ఎందుకంటే వాళ్ళ ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఈ నోట్లు మార్పిడి అనేటువంటి జరిగిపోతుంది. ప్రాబ్లం అంతా ఏంటంటే ఏ 1% అయితే ఉన్నారో ఈ దేశ ప్రజలంతా డబ్బు ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళే ఈరోజు వెలువెల్లాడిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే బయటికి రాలేక కొంతమంది ఈ రకంగా రాజకీయంగా కొంచెం ముసుగు ధరించినటువంటి వ్యక్తులతో మాట్లాడిస్తున్నారు. లీకేజ్ అనేది పూర్తిగా అబద్ధం. ఏపీలో కొంతమంది తెలుసు, రవీంద్ర గారు, లేకపోతే గుజరాత్ లో తెలుసు, ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకులు తెలుసు అన్న మాటలో ఏ వాస్తవం లేదా? ఒకటి రిషి గారు, ప్రధానమంత్రి గారు 11 మంది కోర్ గ్రూప్ తోటి ఒక ఆర్థిక మంత్రితో తప్ప మిగతా కేబినెట్ సహచరులు కూడా అప్పుడే చెప్పినారు అనేటువంటిది ఒక పెద్ద సక్సెస్. ఏంటంటే ఈ దేశంలో ఒక పెద్ద సక్సెస్ ఎన్ని రకాల వికీలీక్స్ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఈమెయిల్, అమెరికా అధ్యక్షురాలుగా పోటీ చేసినటువంటి హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ ను లీక్ చేసినటువంటి వికీలీక్స్ లాంటి సంస్థ ఈ దేశంలో ఒక ఆర్థిక రిఫార్మ్ సంబంధించినటువంటి నల్ల డబ్బుకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సందర్భంలో బయటికి తీసుకురాలేకపోయారు. ఎవరు దీని మీద మాట్లాడలేకపోయారంటే నరేంద్ర మోడీ గారు ఈ రోజు తీసుకున్నటువంటి రిఫార్మ్ కారణంగా ఈ దేశం ముందుకు వెళ్ళిపోతున్న సందర్భంలో రాజకీయ మనుగడ భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఈ దేశంలో ఉండదని భావించేటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రోజు ఈ రకమైన ఎవరు మాట్లాడినారు?
ఈ దేశంలో అవినీతిలో కూరుకుపోయిన మాయావతి మాట్లాడింది, ఈ దేశంలో ఎప్పుడు దేశ అభివృద్ధి గురించి ఆకాంక్షించినటువంటి కమ్యూనిస్టులు మాట్లాడారు, ఈ దేశంలో అవగాహన లేనటువంటి రాహుల్ గాంధీ లాంటి ఏ మంచి జరిగినా కూడా విమర్శించేటువంటి ఎవరు మన కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మాట్లాడారు. పేదలు ఎవరు ఈ దేశంలో కొన్ని పార్టీలు చివరి నిమిషం దాకా దాని విషయంలో మాట్లాడకుండా ప్రకటించిన తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందనను చూసి మేము ఆహ్వానిస్తామని చెప్పి నిన్న సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జియో కంపెనీ రిలయన్స్ అంబానీ సంబంధించి ఎందుకంటే తెల్లి ఒకే ఒక విషయంలో క్లోజ్ చేస్తా. జియో కంపెనీ ప్రారంభమైనది ఎప్పుడండి? 2006లో ప్రారంభమైంది జియో కంపెనీ. రిలయన్స్ సంబంధించిన టెలికమ్యూనికేషన్స్ అడాకు సంబంధించినటువంటి ధీరుభాయ్ అంబానీ కొడుకులు విడిపోతే రిషి గారు అంతే కామెంట్ చేయడానికి ఈ దేశంలో అసలు దానికి పరిమితి లేకుండా అయిపోయింది. ఒక మంచి జరిగేటప్పుడు ఇట్లాంటి వ్యక్తులు చేస్తూనే ఉంటారు. నరేంద్ర మోడీ గారు మేలు చేయాలనుకుంటే మీరు ఒక పాయింట్ వినండి, నరేంద్ర మోడీ గారు మేలు చేయాలనుకుంటే పెట్టుబడిదారులు నష్టపోతున్నది. ఈ రోజు రేపు ప్రభుత్వాలు నిలబెట్టేది వాళ్ళు. వాళ్ళందరికీ